కృష్ణపట్నం పోర్ట్ కట్టేటప్పుడు మనం జువ్వలదిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్, అలాగే కృష్ణపట్నంలో యువతల వైపు ఒక ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేయాలని ఆ రోజు అనుకున్నాం. కొంత జరిగినాయి, ఆగిపోయినాయి. మరి నువ్వు పూర్తి చేసావా? నువ్వు పూర్తి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే వదిలేసావు. ఇవాళ అధికారంలోకి వచ్చాక ఆ ఫిషింగ్ హార్బర్ని జువ్వలదిన్నెను పూర్తి చేసి ఇవాళ దాన్ని ప్రారంభిస్తాము, దానిలో పరిశ్రమలు తెస్తాము. అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తామని మేము ప్రయత్నం చేస్తే సాగర్ డిఫెన్స్ అనేటువంటి కంపెనీని తీసుకొచ్చి 990 మీటర్లు ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ జెట్టీలో 150 మీటర్లు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మత్స్యకార కుటుంబాలదే అని చెప్తే నువ్వు ఇవాళ ఆ జువ్వలదిన్నె హార్బర్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని మాట్లాడతావా? నువ్వు ఏం చేసావు, ఏం చెప్తున్నావు అసలు? నువ్వు ఇవాళ దాన్ని చూడడానికి వస్తాడట, మత్స్యకారులకు వాస్తవాలు చెప్తాడట. మత్స్యకారులు కళ్ళ ముందు కనబడుతుంది అక్కడ 950 మీటర్ల జట్టి. అది ఆ 950లో 150 మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. 800 మీటర్ల జట్టి మత్స్యకారులదే. అక్కడ ఉన్నటువంటి భూమిలో 20 ఎకరాలు 22 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మిగతా భూమి అంతా మత్స్యకారులకి, వాళ్ళ ప్రయోజనాలకే. ఈ పరిస్థితుల్లో అక్కడ వాస్తవాలు ఉంటే దాన్ని కూడా ఇవాళ ఎట్లా దీన్ని చెడగొట్టాలి, మత్స్యకారులకి ఇది దక్కకుండా చేయాలి, మత్స్యకార కుటుంబాలను వీధుల్లో వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో ఆయన జువ్వలదిన్నెకి వస్తాడట. ఏ మొహం పెట్టుకొని వస్తావయ్యా? నువ్వు వాళ్ళకి ఏం చేసావు?